రెవెన్యూ అంటేనే వివాదాలు, సమస్యలు, కాలయాపన అని ప్రజల ప్రగాఢ నమ్మకం. అయితే గత దశాబ్దాలుగా అధిక శాతం రెవెన్యూ సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు వస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళనతో పాటు భయానికి గురి అవుతున్నారు. అయితే సమస్య పరిష్కారం పట్ల అధికారులకు దృఢ సంకల్పం ఉంటే ఆ సమస్య చిటికెలో ఎలా పరిష్కారం అవుతుందో నిరూపించారు. పులిచెర్ల మండలం తహసీల్దార్ జయసింహ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో ప్రజలు గృహాలు, షాపులు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా స్థిరాస్తులపై వారికి హక్కులు ఉన్నాయి. గతంలో కొన్నవారికి కూడా పక్కా రికార్డ్స్ ఉండడంతో ప్రశాంతంగా ఉండేవారు. అయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో రీసర్వే చేపట్టడంతో సమస్యలు మొదలయ్యాయి. ఎల్లంకివారిపల్లి గ్రామాన్ని మొత్తం గ్రామ కంఠంగా రికార్డుల్లో నమోదు కావడం, ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన గ్రామస్తులు తమ ఆస్తులు తమకు కాకుండా పోతాయేమోనని తీవ్ర భయానికి లోనయ్యారు. గ్రామస్తులు అందరూ పులిచెర్ల తహసీల్దార్ జయసింహకు తమ సమస్యను విన్నవించారు. తహసీల్దార్ గ్రామస్తులతో మాట్లాడుతూ రికార్డు పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని, మీ ఆస్తులకు పూర్తి రక్షణగా రెవెన్యూ తరపున భరోసా ఉంటుందని తెలిపారు. ఎంత ఆందోళనతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న గ్రామస్తులు తహసీల్దార్ ప్రభుత్వం తరపున కల్పించిన భరోసాతో గుండె నిండా ధైర్యంతో ఇంటిబాట పట్టారు. తహసీల్దార్ జయసింహ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం, గ్రామస్తులకు భరోసా ఇవ్వడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. దట్ ఈజ్ రెవెన్యూ అంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దేవేంద్ర, సాగర్, సుబ్రహ్మణ్యం నాయుడు, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.